మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్, డిమాండ్ సప్లై. ఎకనామిక్స్, వాట్ ఈజ్ ఎకనామిక్స్? ఎకనామిక్స్ అంటే ఏంటి? చాలామంది చదువుకున్నారు. ఎందుకంటే డిమాండ్ సప్లై ప్రిన్సిపల్, ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఏంటంటే డిమాండ్ సప్లై. అది కాబట్టి చాలామంది ఎకనామిక్స్ చదువుకుంటారు. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పీజీల్లో ఎకనామిక్స్ ఎన్నో చేస్తారు. ఎంతమంది ఆచరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా? అది కావాలి. ఆచరించే వాళ్ళకి అది ఎకనామిక్స్ అనే తెలియదు, కానీ వాళ్ళు ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని ఆచరిస్తూ ఉంటారు. అది దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఏదైనా బంద్ చేస్తారు, భారత్ బంద్ వస్తాయి స్ట్రైక్లో, అప్పుడు అన్నీ ఏమవుతాయి, ఆర్టీ బస్సులు ఆపేస్తారు. అది అప్పుడు ఆటోలు తిరుగుతాయి. జనరల్గా ఓ 20 రూపీస్ తీసుకుంటే ఆటో వ్యక్తి నార్మల్ డేస్లో ఆ బంద్ రోజు 40 రూపీస్ తీసుకుంటాడు. అంటే డిమాండ్ సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి అతను ఆటోమేటిక్గా ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంట్ చేసి 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటాడు. కరోనా టైం వచ్చింది, అసలు నెలల కాలాలు ఆర్టీసీలే. ఆ కొత్త టైంలో ఆటో అతను 50 రూపీస్ తీసుకుంటాడు. 20 రూపీస్కి 50 రూపీస్ అయింది ఎకనామిక్స్ ప్రిన్సిపల్. కాబట్టి ఒక ఆటో వ్యక్తి, ఆటో నడిపే వ్యక్తి, ఆటో నడిపే వ్యక్తి చదువుకునే వ్యక్తి జనరల్గా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది నడుపుతున్నారు, అది వేరే విషయం. కాబట్టి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని ఆచరిస్తూ ఉంటాడు. అసలు ఎకనామిక్స్ చదువుకోలేదు, ఎకనామిక్స్ అంటే తెలియదు, చెప్పండి అలాగే. కానీ ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు దాన్ని ఆచరించడం తెలియదు. ఎకనామిక్స్ చదివిన వ్యక్తి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. కాబట్టి మనిషికి ఎంత జ్ఞానం ఉందనేది కాదు, ఎంత గొప్పగా ఆచరిస్తున్నాడు అదే కావాలి. కాబట్టి మనిషి ఆచరిస్తేనే ఉపయోగం. ఎంత తెలుసుకున్న ఉపయోగం లేదు. నువ్వు ఎంత ఆహారం తిన్నా బ్లడ్గా మారితేనే ఉపయోగం. అదే వండిన ఆహారం బ్లడ్గా మారడం తక్కువైతే నేచురల్ ఆహారం దాదాపుగా 100% బ్లడ్గా మారుతుంది. పిప్పి బయట వెళ్ళిపోతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏ ఫుడ్ పాయిజన్ ఉండదు, హెల్తీగా ఉంటాం. అది కాబట్టి ఒక ఆటో వ్యక్తి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని పాటిస్తున్నాడు. కూరగాయల మార్కెట్ తీసుకుంటాం. పల్లెటూరు నుంచి కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతారు. సరుకు ఎక్కువ ఉంటే రేటు తగ్గిపోతుంది, సరుకు తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. డిమాండ్ సప్లై. సప్లై తక్కువైతే రేటు ఎక్కువ అమ్ముతారు, ఎక్కువ సప్లై ఉంటే రేటు పడిపోతూ ఉంటుంది. కాబట్టి స్థిరంగా ఉండదు, ఒకరోజు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా తక్కువ ఉంటే ఇంతే, ఇష్టం ఉంటే కొన్ని, లేదంటే నా రేటు ఇంతే అని, లేదంటే ఎంతో కొంత తీసుకో. ఎందుకంటే పచ్చి సరుకు పాడైపోవడం కంటే అలా చేసుకొని వెళ్తాం. కాబట్టి వాళ్ళు కూడా ఎకనామిక్స్ని ఫాలో అవుతున్నారు, ఎకనామిక్స్ని ఫాలో అవుతున్నారు. అలా ఉంటాయి. పొదుపు చేద్దామని వ్యక్తులు మార్కెట్కి వెళ్ళినప్పుడు టమోటా 100 రూపాయలు, ఉల్లిపాయలు 100 రూపాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏవి తక్కువ ఉండే ధరలు అవి తీసుకెళ్తారు, తింటారు. చెప్పండి, వాళ్ళు కూడా ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. తక్కువ ధర, ఎక్కువ ధరలో, ఇప్పుడు తక్కువ ధరలో ఉంటే తీసుకెళ్తున్నారు. పొదుపు చేసినట్టు ఉంటుంది, ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని పాటించినట్టు ఉంటుంది. కాబట్టి ప్రపంచమంతా ఎకనామిక్స్ మీద ఆధారపడింది. డిమాండ్ సప్లై, డిమాండ్ సప్లై. సప్లై ఎక్కువైతే డిమాండ్ పడిపోతుంది, సప్లై తక్కువైతే డిమాండ్ పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్, ల్యాండ్ సప్లై లేదు, ఫిక్స్డ్, ఫర్ ఎవర్ డిమాండ్, ఫర్ ఎవర్ డిమాండ్. జనాభా పెరుగుతూ ఉంటారు, ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు, కోట్లు కోట్లు పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఫస్ట్ ఒక ఆడమగ, ఒక మేల్ ఫీమేల్ ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ ఏం చేసుకోవాలో అర్థమేది కాదు. తర్వాత వృద్ధి చెంది ఇప్పటికి 700+ crores వచ్చారు. ఇప్పుడు భూమి సరిపోదు, ల్యాండ్. కాబట్టి ఆకాశ హార్మ్యాలు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి అలాగే. కాబట్టి ఎందుకని? సప్లై లేదు, డిమాండ్ ఎప్పటికీ డిమాండ్. జనాభా పుడుతూనే ఉంటారు, కోట్లు కోట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ వద్దనుకున్న పెరుగుతూ ఉంటుంది. ఇన్కమ్, ఆదాయం కావాలన్నా పెరగదు, వయసు వద్దనుకున్న పెరుగుతుంది, ఏజ్ ఎక్స్పెండిచర్ వద్దన్న పెరుగుతుంది, కానీ ఇన్కమ్ కావాలన్నా పెరగదు. ఎందుకంటే
దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం పని చేసుకోరు. చెప్పండి, పని చేసి తినాలని డిజైర్ ఉండదు. ప్రతిదీ ఈజీగా వచ్చేయాలి నోటికి, ఇంట్లో కూర్చొని చేతితో తినడం కూడా ఇష్టం లేదు, నోట్లో పడిపోవాలి వచ్చి. ఇట్ ఈస్ పాసిబుల్. శ్రమ చేయాలి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్నాడు, పాదాకాంతం అవుతున్నాడు. ఎక్కడుంది అది? వాట్సాప్లో కొటేషన్ చూసుకొని నవ్వుతాడు, పారేస్తాం, ఆచరించం. అంతకుముందు తెలుసు, అందరికి అన్నీ తెలుసు, చేయరు. అప్పుడు తెలియదు. ఇంత సమాచార విప్లవం, సోషల్ నెట్వర్క్స్ ఇట్లా లేదు, యూట్యూబ్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, వాట్సాప్ లేవు, ట్విట్టర్ లేవు, ఈమెయిల్స్ లేవు, ఎన్ని ప్లెంటీ ఆఫ్ సోర్సెస్. కానీ పని చేద్దామనే ఉద్దేశం లేదు, కష్టపడదామనే ఉద్దేశం లేదు, చెయ్యి చాచకుండా బ్రతకదామనే ఉద్దేశం లేదు. చెప్పండి, మానవత్వ విలువలు మంట కలిసిపోతున్నాయి. చెప్పండి, కాబట్టి అది డిజైర్ గోల్. చెప్పండి, కమిట్మెంట్. దేర్ ఇస్ నో కమిట్మెంట్, దేర్ ఇస్ నో అచీవ్మెంట్. కమిట్మెంట్తో పనిచేయాలి, కంటెంట్తో పనిచేయాలి, కసితో పని చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కృషి చేసేవాళ్ళు ఎప్పుడు బాగుంటారు. కష్టే ఫలి అన్నాడు, కష్టపడితే ఫలితం వస్తుంది అన్నాడు. కష్టే ఫలి, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. చెప్పండి, కాబట్టి వృత్తి దైవం అని చెప్పారు. ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? ఆ సంఖ్య పెరగాలి, తగ్గిపోతా ఉంది. కాబట్టి ఎకనామిక్స్ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒక 10 ఇయర్స్కి ఎలా ఉంటుంది, 15 ఇయర్స్కి ఎలా ఉంటుంది, 20 ఇయర్స్కి ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? చెప్పండి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఆ ప్రాబ్లం రాకుండా ఇప్పుడే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం రాకుండా చూసుకోవాలి, వచ్చినాక దాన్ని నయం చేయడం. అలా కాకుండా కరోనా రాకుండా ఎప్పటి నుంచైనా, విపత్తులు రాకుండా ఇప్పటి నుంచైనా చూసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలి, చెట్లు భారీగా పెంచాలి, ఎండకు ఎండాలి, ఎండలో శ్రమించాలి, మనుషులు నడవాలి, సైకిల్తో తొక్కాలి, సుఖానికి అలవాటు పడకూడదు, కష్టపడాలి, ఏసీలకు అలవాటు పడి నేచురల్ గాలికి వెళ్ళాలి, వేప చెట్టు కింద కూర్చోవాలి, వేపలతో పళ్ళు తోముకోవాలి, కాకరకాయ రసం తాగాలి, కాకరకాయ వేపుడు తినాలి, కాకరకాయ కూరలో భాగంగా చేదుని భాగంగా చేసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, శ్రమ చేయాలి, ఉదయాన్నే సూర్యరశ్మి తగలాలి ఒంటికి, ఈవినింగ్ తగలాలి, తిరగాలి, నడవాలి, ఎక్కువ నడవాలి పని మీద. కాబట్టి అలా చేసుకోవాలి. కాబట్టి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని క్షుణ్ణంగా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతూ ఉంది, ప్రాబ్లమ్స్ని తగ్గించాలి, అసలు ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలి. నేచర్ గాల్చి పీల్చాలి, నేచురల్గా ఆహారం తినాలి, నేచురల్గా పడుకోవాలి, నేచర్తో మమేకం అవ్వాలి, ఆర్టిఫిషియల్గా దూరంగా ఉండాలి, గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేటట్టుగా మనం జీవించాలి. చెప్పండి, ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండాలి, స్నేహితులు సరదాగా కంపల్సరీగా టైం కేటాయించుకొని కలవాలి. టైం లేదు అనే మాట చెప్పకూడదు. టైం మేనేజ్ చేయలేని వ్యక్తికే టైం ఉండదు. టైంని మేనేజ్ చేయగలిగితే బాగా టైం ఉంటుంది. టైంని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. టైం మనం మేనేజ్ చేయకూడదు. దానికి ఏం చేయాలి? ఇష్టపడి పని చేయాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. పనిని పర్ఫెక్ట్ ప్లానింగ్తో పని చేయాలి. టైం చాలా సేవ్ అవుతుంది, ఇలాంటి షేవ్ అవుతుంది. నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, గ్యాదరింగ్ కరెక్ట్గా ఉండాలి, స్క్రిప్ట్ లాగా పెట్టుకుని పని నీట్గా చేయాలి. కాబట్టి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. సమయాన్ని సెల్ చేయాలి, కిల్ చేయకూడదు. టైంని సెల్ చేయాలి, యూజ్ చేసుకోవాలి, లూజ్ చేయకూడదు. కాబట్టి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ డిమాండ్ సప్లై విధంగా ఆధారపడి ఉంటుంది. దాని డిమాండ్ తగ్గకూడదు, సప్లై తగ్గిపోకూడదు. సప్లై పెంచాలి, బాగా సప్లై పెంచాలి. సరసమైన ధరలో జనాలకి అన్ని సరుకులు, నిత్యావసరాలు అందాలి. భారీగా ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ 104 రూపీస్ అయింది. ఎంత పెరిగింది చెప్పండి? ఈ మధ్య ఒక 30 టైమ్స్ పెరిగింది. పెంచేసుకుంటా పోతున్నారు. చెప్పండి, సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి?
సామాన్యుడు చెప్పండి, పొల్యూషను. కాబట్టి సైకిల్ తక్కువ. కరోనా రాదు, శారీరక శ్రమ ఉంటుంది, నిన్నేం చేయదు. పెట్రోల్ అదే అర్థమైందా? జనాలు చైతన్యవంతం చేయాలి. పెట్రోల్ కొనడం మానేసేయండి, సైకిల్ ఎత్తుకోమండి, నడవండి. ఆఫీసు దగ్గరగా రెంట్కి ఇల్లు తీసుకోండి, దూరం వద్దు, జర్నీలు చేయకండి, సమయం సేవ్ అవుతుంది. ఇదే ఎకనామిక్స్. ఆఫీస్ దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లో ఉండండి, కాలేజీకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండండి. ఒక్కొక్కరు చెప్పిన 70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 140 కిలోమీటర్స్ కాలేజీకి వెళ్ళి వస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ 4 ఇయర్స్ ఎంత కిల్ అవుతుంది, ఎంత ప్రెషర్, ఎంత స్ట్రెస్, ఎంత టైం వేస్ట్ అవుతుంది. కాలేజ్ పక్కనే హౌస్ తీసుకోండి, రూమ్ తీసుకోండి, పల్లెటూరులో ఉండండి, సౌకర్యం చూసుకోకు, కష్టపడండి, ఎంత సమయం సేవ్ అవుతుంది. ఆఫీసు దగ్గరగా ఉండండి, లెస్ టైం, గెట్ మోర్ కస్టమర్స్, ఇంక్రీజ్ ప్రాఫిట్స్ అన్నారు. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు చదవండి, విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఎంప్లాయీస్ తక్కువ సమయంలో ఎక్కువ పని చేయండి, ఎక్కువ రిజల్ట్ ఇవ్వండి. వ్యవసాయదారులు, రైతులు, కూలి పనులు చేసేవాళ్ళు కూడా సరే, తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే పనులు చేయండి. అప్పుడు ఎకనామిక్స్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, పడిపోకుండా, అప్పండ్లు లేకుండా, అందరూ ఇబ్బంది లేకుండా, విన్ విన్ సిచ్యుయేషన్. అందరూ బాగుండాలి, రైతు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, ఎంప్లాయీ బాగుండాలి, అన్ఎంప్లాయీ బాగుండాలి, స్టూడెంట్ బాగుండాలి, హౌస్ వైఫ్ బాగుండాలి, చిల్డ్రన్స్ బాగుండాలి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ బాగుండాలి, మిడిల్ ఏజెస్ పర్సన్స్ బాగుండాలి, అందరూ బాగుండాలి. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. చెప్పండి, నీది నాది, నా దేశం నీ రాష్ట్రం కొట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి జగమంత కుటుంబం నాదిలాగా జీవించాలి. కలిసి ఉంటే కలదు సుఖము, కలహించుకోకూడదు. కలహించుకుంటే కల్లోలమే, కలిసి ఉంటే స్వర్గమే. చెప్పండి, స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే. కలిసి ఉంటే ఇక్కడే స్వర్గం కనబడుతుంది. నరకం ఎక్కడో లేదు, ఒకరొకరు ద్వేషించుకుని నరకం ఇక్కడే ఉంటుంది. నీ మనసు నీ చేతల్లోనే ఎవ్రీథింగ్ నీ చేతల్లోనే ఉంటుంది. కాబట్టి కలహించుకోకుండా కలిసిమెలిసి జీవించాలి. దానికి అనుగుణంగా నువ్వు పని చేయాలి. కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి. కలిసిమెలిసి జీవించాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మీ సొంతం అవ్వాలి. ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మీ సొంతం అవ్వాలి. ఆరోగ్యంగా జీవించు, ఆనందం ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఎంతో సుఖమయ జీవితం నీ చెంతనే ఉంది. సుఖంగా ఉంటావు. స్వర్గం ఇక్కడే ఉంది, నరకం ఇక్కడే ఉంది, నువ్వే ఎవ్రీథింగ్. కాబట్టి పూర్తిగా అవగాహనతో ఉండాలి. సమృద్ధిగా వనరులు ఉన్నాయి మన ఇండియాకు, సమృద్ధిగా వనరులు ఉన్నాయి. వెల్ ఎడ్యుకేటెడ్స్ జానడు పొట్ట నింపుకోవాలి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, వెలకట్టలేము. కోట్ల రూపాయలు చేసినా మనకు కాదు. ట్రిలియన్స్ పోసినా ఒక మనిషిని సంపాదించుకోలేము, చనిపోయిన వ్యక్తిని. ఆయుష్ ఒక్క నిమిషం పెంచుకోలేము, ప్రాణం పోయిన వ్యక్తిని తిరిగి రప్పించలేము. అందుకని ఆరోగ్యం ఉండడం చాలా 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 అవసరం. కాబట్టి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ చెప్పేది ఏంటంటే, ధరలు సమృద్ధిగా ఎక్కువ పెరగకుండా కన్సంప్షన్ చెప్పండి. కాబట్టి మనం కంట్రోల్ చేయాలంటే ఏమి చేయనక్కర్లేదు. సైకిల్ తీసుకొని పోవడం, నడుచుకుంటూ పోవడం, ధరలు అదుపులోకి వచ్చేస్తాయి. కన్సంప్షన్ తగ్గిపోతే ఏమవుతుంది చెప్పండి? చచ్చినట్టు ధరలు తగ్గించాలి. ఎవరు పెట్రోల్ కొనడానికి మానేశారనుకోండి, ఏమవుతుంది? చచ్చినట్టు ధరలు ఎగబడి క్యూలు పెట్టుకుని పెట్రోల్ పోసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అటు పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అడ్డు అదుపు కూడా లేదు. ఈజ్ ఇట్ పాజిబుల్? ఒక సామాన్య మానవుడు 104 రూపీస్ పెట్రోల్ పోసుకొని తిరగలడా? చెప్పండి. కరోనా వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, శాలరీస్ ఇవ్వట్లేదు, కంపెనీలు కుళ్ళోదైపోతున్నాయి. ఎలా మనుగడ జీవించాలి? ఎలా జీవించగలడు? ఆదాయం రావాలి. ఇట్లాంటి విపత్తు వస్తున్న ఎవరు ఊహించలే కదా.
ఇటువంటి విపత్తు వస్తుంది ఎవరన్నా ఊహించారా? డబ్బులంతా, మీ బడ్జెట్ అంతా ఫర్ హెల్త్, మెడిసిన్స్, టెస్టులు, అన్నిటికీ డబ్బులంతా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి హౌ మచ్ మనీ ఎక్స్పెండిచర్ యూ స్పెండ్ ఫర్ హెల్త్ చెప్పండి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి, వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి నడక నడక నడక, సైక్లింగ్ 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 చెప్పండి. బయట కంట్రీస్ చూడు, ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతూ ఆఫీస్కి వెళ్ళారు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఆరోగ్యం. లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్లు ఎక్కి ఉన్నారు ఇండస్ట్రియలిస్టు. 70+ ఇయర్స్ కూడా నడుస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, యంగ్స్టర్స్ లాగా ఉన్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆహార విధానం, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు సంతోషంగా ఉండడం. చెప్పండి. వాళ్ళ లైఫ్ని కంట్రోల్లో పెట్టుకోవడం, హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవడం, వెల్త్ డిసిప్లిన్గా ఉండడం, పెద్దలను గౌరవించడం, అవకాశం ఇచ్చిన వాళ్ళని ఆనందపరచడం, మంచి ఆలోచన చేయడం, ఆరోగ్యకరమైన ఆలోచన చేయడం, ఆరోగ్యమైన వ్యవహార శైలి, ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం. కాబట్టి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ చాలామందికి తెలుసు, మార్కుల కోసం రాసి చేశారు. మరి నేను చేసుకోవడానికి ఆచరించట్లేదు. చదువురాని వ్యక్తులందరూ ఎకనామిక్స్ చదువుకోలేదు, వాళ్ళు ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు. సెకండ్కే మార్పు వస్తుంది. చెప్పండి. సెకండ్కే మార్పు. బంగారం వ్యాపారస్తులు ధర పెరిగిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ధర పడిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. పెట్రోల్ పెరుగుదల తగ్గట్లేదు. అవసరం, నిత్య అవసరం, కంపల్సరీ. మన వీక్నెస్ తెలుసు, అది ఎప్పుడు డిమాండ్ సృష్టించుకుంటూ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. చెప్పండి. ఇది వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, అవి రేటు ఇంకా పెరుగుతూ ఉంటాయి. చెప్పండి. ద్రవ్యోల్బణం తగ్గించాలంటే, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే వ్యవసాయం చేసేవాళ్ళ సంఖ్య పెరగాల. ఎక్కడ పెరుగుతున్నారు? అందరూ సిటీకి వచ్చి సుఖపడిపోతున్నారు. కాబట్టి ధరలు అదుపులోకి రావు. వ్యవసాయం చేసే సంఖ్య బాగా పెరగాలి. వ్యవసాయ పద్ధతులు, మంచి మంచి వ్యవసాయ పద్ధతులు అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేసి కొత్త వంగడాలు కనుక్కొని చేస్తున్నారు. ఇంకా బాగా, ఇంకా తక్కువ సమయంలో ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేటివి కనుక్కొని వాటి ఇంకా మంచి వాణిజ్య పంటలు. కాబట్టి ఎక్స్పోర్ట్స్ చేసి బాగా మనం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి ఎన్ని మార్గాలను అన్ని అన్వేషించి ఆ రైతులకి మనం సహాయం చేసి వాళ్ళని కాపాడుకుంటూ మన కోసం అది ఇంకో పని తెలియదు రైతుకి. పండించడం తప్ప ఏం తెలియదు అతనికి. పాపం పండించడం తప్ప ఏం తెలియదు. దాన్నే అదే జీవితం. అతను పండించింది అంత ఒకటి తినడు కదా. ఎంతమంది పండించకపోతే చెప్పండి. రోజు జరిగే కొద్దికి రైస్ 300-400 రూపీస్ కేజీ అని ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నీ పెరిగిపోతున్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. కాబట్టి దానికి కారకులు కాకూడదు. మనం ఎకనామిక్స్ ప్రిన్సిపల్ అనేది లెవెల్గా ఉంచాలి, ధరలు స్థిరంగా ఉంచాలి. సామాన్య మానవుడు బ్రతకగలగాలి. సామాన్య మానవుడు బ్రతకాలాగే రైతుని బ్రతికించుకోవాలి. చెప్పండి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలి. గిరువులన్నీ కృత్రిమం కాకుండా న్యాచురల్, ఆరోగ్యం పాడు చేసేట్టు పండించకూడదు. ఆరోగ్యం బాగుండాలంటే కృత్రిమ ఎరువులు కాకుండా, రసాయనిక ఎరువులు కాకుండా ఆర్గానిక్, నేచురల్. కాబట్టి దాని ద్వారా పండించుకోవాలి. వాటర్ కూడా మంచి భూగర్భ జలాలు బాగా లో లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. దాన్ని పెంచాలని ఇంకుడు గుంతలు పెంచాలి. ఏది ఎత్తుకున్నా సరే సప్లై తగ్గిపోకూడదు. తగ్గిపోకూడదు. దాన్ని సప్లైని నిలకడగా మెయింటైన్ చేసి పండించుకుంటూ ఉండాలి. మనకి ఏది డిఫికల్టో దాని వైపు కాకుండా పాసిబిలిటీస్ వైపు ఎక్కువ మనసు పెట్టాలి. పాజిటివ్ ఏంటంటే తక్కువ వాటర్తో అయ్యే పంటలు పండించాలి. చెప్పండి. జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, మిల్లెట్స్ ఇవన్నీ తక్కువ వాటర్తో పండించుకోవచ్చు. తక్కువ వాటర్తో 200 లీటర్లతో రాగులు పండేస్తాయి. రైస్కి అలా కాదు, 1000 లీటర్లు కావాలి.
ఎప్పుడు వాటర్ ఉండాలి. ఇది వర్షాధార పంట, స్వచ్ఛంగా ఉంటుంది, వర్షంతో పండేస్తాయి. అందుకని బావులు అవసరం, బోరు అవసరం, చెరువులు అవసరం లేదు. వాటిపైన దృష్టి పెట్టాలి. రాళ్ళల్లో పండేస్తాయి, రాక్ అంటారు కదా మీద. మాగాణి అక్కర్లేదు, మాగాణి అక్కర్లేదు. అందుకే రాగులు తింటే రాయిలాగా ఉంటాం. ఆహార పదార్థాలు కావచ్చు, నువ్వు తినే ఆహారం కావచ్చు, మెడిసిన్స్కి వెళ్ళకుండా, హాస్పిటల్ జోలికి వెళ్ళకుండా, ల్యాబ్లు టెస్టులకు ఎక్కువ వెళ్ళకుండా చాలా చక్కగా, చాలా ఎక్సలెంట్గా, చాలా అద్భుతంగా, చాలా అద్వితీయంగా నువ్వు జీవించాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు వెన్నెముక, వెన్నెముక, వెన్నెముక. రైతే రాదు. ఇవన్నీ పేపర్లోనూ మాటల్లో ఉండకూడదు, ఆచరణలోకి వెళ్ళాలి. అతను సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. అది సంతోషంగా ఉండాలంటే అతనికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, సౌకర్యాలు ఇవ్వాలి. అతను ఉత్సాహంగా పంట పండించేటట్టు చేయాలి. వ్యవసాయం ఆపేద్దాం అనే స్టేజ్ తీసుకురాకూడదు. చెప్పండి, గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక చనిపోయే స్టేజ్కి రైతు రాకూడదు. అలాగే అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఐడియల్గా ఉంచకూడదు, వాళ్ళకి సోంబేర్లుగా తయారు చేయకూడదు. యువత బాగా పనిచేసేటట్టు చేసుకోవాలి. అప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అప్పుడు ఎకనామిక్స్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్గా ఉంటుంది. డెఫిసిట్ రాకూడదు. మన బాడీలో విటమిన్స్ ఏది డెఫిసిట్ రాకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అన్ని రకాల విటమిన్స్ మనిషికి, బాడీకి అందాలి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే చెప్పండి, మనుషుల్లో చైతన్యం తీసుకురావాలి. మాటల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, యాక్షన్స్ ద్వారా. పని చేస్తాం, ఇంకోటి చూసుకోవడం పని చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పని చేయాలి. బిగినింగ్లో ఎక్కువ సమయం పని చేయాలి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. తర్వాత అంత శ్రమ చేయడం అవసరం తర్వాత అంత శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగు అవుతారు, ఇలవేలుపులు అవుతారని చెప్పారు. కృషి ఉంటే మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నాడు. మరో బ్రహ్మ కావాలంటే క్వాలిఫికేషన్, నీకు పట్టుదల. అది ఏ కాలేజీలో, యూనివర్సిటీస్ లేవు. నీకు నువ్వే పట్టుదల. పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలని చెప్పాడు వేమన. కాబట్టి పట్టి విడిచేయకండి, పడి చావచ్చు. ఒకసారి పట్టుకుంటే విడవకూడదు. ఒకసారి జాయిన్ అయితే అక్కడే రిటైర్డ్ కావాలి. మినిమం 5 to 10 years వర్క్ చేయాలి. అన్ఎంప్లాయ్ ఆ ఆలోచనతో రావాలి. ఆలోచన మార్చుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, అదర్వైజ్ నీ లైఫ్ సేమ్ టు యూ. నువ్వేం చేస్తే సేమ్ టు యూ. నువ్వు అనుమానిస్తుంటే నీకు అనుమానం అవుతుంది. అర్థమైందా? నువ్వు ఆదరిస్తే నీకు ఆదరణ పెరుగుతుంది. నువ్వు అనుమానిస్తే నీకు ఆ ప్రొఫెషన్ అనుమానిస్తుంది. అక్కడ నీకు సేమ్ టు యూ. ఏమిస్తే అది. నువ్వు ఏ విత్తనం, వేరుశెనగ విత్తనం వేస్తే వేరుశెనగ పప్పులే వస్తాయి, యాపిల్ పండ్లు రావు. యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ వస్తాయి, వేరే రావు, ద్రాక్ష పండ్లు రావు. నీ ఆలోచన అనే విత్తనం. మంచి ఆలోచన. గుడ్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్ కాదు. స్థిరమైన ఆలోచన, స్థిరత్వం, విజయం సాధించాలి, తీరాలి, కసి, డిజైర్, పట్టుదల. అది ఉంటే నీకు విజయం పాదాక్రాంతం అవుతుందని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఎంతోమంది మహానుభావులు పుట్టిన నేల ఇది. ఎంతో శ్రమ కోర్చి, ఎంతో గొప్ప పనులు చేసి ఎంతో ఈ స్థాయికి తీసుకొచ్చింది. దీన్ని కాపాడుకోవాలి, కంటిన్యూ చేయాలి, పాడు చేయకూడదు. నీ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. నీ చేతులతోనే కావాల్సింది చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ ఆలోచన మార్చుకో. ఇప్పుడు అవి చేసిన ఆలోచన ఉంటే ఇలాగే ఉంటావు. ఆలోచన మార్చుకో. సక్సెస్ఫుల్ ఆలోచన చేయి. పెద్దలను గౌరవించి, గురువులను పూజించాలి. ఇవన్నీ పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ప్రొఫెషన్. తల్లిని అసహించుకుంటుంది ఈ భూదేవి, జన్మభూమి, లక్ష్మీదేవి హక్కును చేర్చుకుంటుంది. నువ్వు ఏం చదవో అనవసరం, నీ ఒడ్డు పొడుగు అనవసరం, నీ పర్సనాలిటీ అనవసరం, నీ లాంగ్వేజ్ అనవసరం, నీ స్కిల్స్ అనవసరం, నీ సర్కిల్ అనవసరం, నీ పబ్లిక్ రిలేషన్స్ అనవసరం. కమాన్ అని హక్కును చేసుకుంటుంది.
నువ్వు దాన్ని బాధ్యత గుర్తెరగకుండా చెప్పండి. అంత అవకాశం ఇస్తే నువ్వు కూర్చుని ఒక్క కొమ్మను నువ్వే నరుక్కుంటూ సరిగా పని చేయకుండా టైంపాస్ చేసుకుంటూ గేమ్లు ఆడుకుంటూ పబ్జీలు ఆడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఈ పని తప్ప వేరే పనులను చేసుకొని కాలాన్ని వృధా చేసి నీ జీవితాన్ని వృధా చేసుకొని సర్వనాశనం నిన్ను నువ్వే చేసుకుంటున్నావు. ఎవ్వరు నిన్ను నాశనం చేయలేరు. నిన్ను నువ్వే ఒక అనంప్లాయ్కి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు. చేసుకోకూడదు. ఎకనామిక్స్ ప్రిన్సిపల్ సమయం వృధా చేయకూడదు. నీ జీవితం వృధా అయిపోతుంది. పని బాగా చేయాలి, అద్భుతంగా పని చేయాలి. నిన్ను మించి ఇంకొకరు పని చేయలేనంత స్థాయిలో పని చేయాలి. ఎవరు ఏమైనా చేయొచ్చు, అంత అద్భుతమైన పని ఇది. పని 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 అప్టర్యూగా పని చేయాలి. పని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ సత్యనాథలను ఆదర్శంగా తీసుకోండి. మైక్రోసాఫ్ట్ CEO, రాయలసీమ వ్యక్తి, అనంతపురం జిల్లా వ్యక్తి, అదే కంపెనీలో జాయిన్ అయ్యి అదే కంపెనీలో రిటైర్డ్ కాబోతున్నాడు. ప్రపంచానికి ఆదర్శం అయ్యాడు. అతను చేసింది ఏమీ లేదు. ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఈ కంపెనీలను డిసైడ్ అయ్యి పనిచేసుకుంటున్నాడు. మీరు దాన్ని ఆదర్శవంతంగా తీసుకోండి. జంపర్స్ లాగా ఇక్కడ ఒక నెల అక్కడ ఒక నెల ఇక్కడ ఒక 10 రోజులు అలా చేసుకోకండి. నేను కెరీర్ని పాడు చేసుకోకండి. గుడ్ విల్ పోతుంది. ఒక కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతున్నాం, ఆ కంపెనీ ఎందుకు వదిలేస్తున్నాం, మళ్ళీ ఇంకో కంపెనీ ఇంటర్వ్యూ పోతున్నాం, అక్కడ ఏం చెప్తావు? అబద్ధాలకు ఇంకా అబద్ధం. మన ఇంట్లో అబద్ధాలు, కంపెనీలో అబద్ధాలు, వీధుల అబద్ధాలు, పొదిగితే అబద్ధాలు. నీ కెరీరు, నీ భవిష్యత్తు పూలబాట కాదు ముళ్ళబాట చేసుకుంటున్నావు. పూల బాటలో ముళ్ళ బాటలాగా చేసుకుంటున్నావు. దుర్వినియోగం చేస్తున్నావు, సద్వినియోగం చేయట్లేదు. అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావు. సద్వినియోగం చేసుకోవాలి. 10 మంది ఆదర్శం కావాలి, బాట వేయాలి. 10 మంది నువ్వు నడిచిన దారిలో నడవాలి. 10 మంది నువ్వు నడిచిన దారిలో నడవాలంటే దానికి నువ్వేం చేయాలి? నీ పనిని సక్రమంగా చేయాలి. వక్రంగా చేయకూడదు, చేయకుండా మానకూడదు. ప్రతి సెకండ్ వాల్యుబుల్. మిల్లీ సెకండ్ ఆల్సో వాల్యుబుల్. కాబట్టి నీ బాధ్యతని మరిచి చేయకూడదు. ప్రతి క్షణం నీకు తల్లిదండ్రులు గుర్తు రావాలి. వాళ్ళ శ్రమ అర్థమైందా, వాళ్ళ స్వేదం, వాళ్ళ బ్లడ్ నీకు పణంగా పెట్టి డబ్బులు కట్టి ఫీజులు కట్టి ఇది పుస్తకాల గురించి, ఛార్జీల గురించి, బట్టల గురించి, మొబైల్ గురించి, ల్యాప్టాప్ల గురించి డొనేషన్లు కట్టి ఊరికే వస్తుందా డబ్బు? అది బాధ్యత ఉందా? నీకు బాధ్యత ఉందా? నీకు మనసు ఉందా? మనసు ఉంటే అది తీరే వరకు నిద్రపోతావా? ఎనీ అన్ఎంప్లాయ్ గుర్తుపెట్టుకోండి. పని చేయాలి. ప్రాణం పనంగా పెట్టి పని చేయాలి. పని విశ్రమించకూడదు. రిజల్ట్ వచ్చినాకనే విశ్రమించాలి. నీవు సక్సెస్ అయితే ఎంతోమందికి ఒక విత్తనం వేసి ఒక చెట్టు అయితే ఎన్నో వృక్షాలు తరతరాలకు తరగదు. నువ్వు పని చేస్తే నీలాంటి వాళ్ళు 100ల మందికి నువ్వు దారి చూపిస్తావు. నువ్వు పని చేయకపోతే 100ల మందికి అవకాశం లేకుండా చేస్తున్నావు. భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు నీకు. గాడ్ గివ్ పనిష్మెంట్. ఆ పనిష్మెంటే నీకు సంతోషం ఉండదు, నీకు ఆపర్చునిటీస్ ఉండవు. అలా చేయకూడదు. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. తృణప్రాయంగా అవకాశం వదిలేయడం. ఆషామాషికి జాయిన్ అవ్వడం ఏదైనా లైఫ్ ఏమనుకున్నారు? ఆషామాషిగా జాయిన్ అవ్వడం అంటే ఇంకా ప్రాణం పెట్టడమే. అక్కడ నీకు నువ్వు కమిట్మెంట్ ఇచ్చుకో, ఎవ్వడికి ఇవ్వద్దు. నీకు నువ్వే కమిట్మెంట్ ఇచ్చుకో. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఏమైందా? ఒక్క సెకండ్లో కూడా వెనక్కి తిరగలేవు. నీ నాలెడ్జ్తో, నీ కంప్యూటర్లతో, నీ వీటితో ఒక్క సెకండ్ని వెనక్కి తీసుకురాలేవు. ఒక్క సెకండ్ని గడియను ముందుకెళ్ళిన ముందు వెనక్కి కదపలేవు. నీ తెలివి ప్రపంచమంతా ఏకమైన ఒక్క సెకండ్ని వెనక్కి రప్పించలేవు. గుర్తెరిగి పనిచేయాలి, గుర్తు పెట్టుకోవాలి, నమ్మకం ఉండాలి. ఇంకో నీ ప్లేస్ని భర్తీ చేయలేక ఆ పర్సనే రావాలి. ఏమి చేసినా తిరిగి తెప్పించిన అందరూ ఏకమై నీ కోసం ఎదురు చూడాలి. దానికి ఏ ఒక్కలు సింపుల్గా పనిచేయడమే. గోల్డెన్ రూల్ 1 పనిచేయాలి. రూల్ నెంబర్ 2 రూల్ నెంబర్ 3 ఇంకా బాగా పనిచేయడం. నా రూల్ నెంబర్ ఎన్ని నెంబర్లైనా పనిచేయడం, ఇంకా బాగా పనిచేయడం. రిజల్ట్ వచ్చి తీరుతుంది.
డిఫికల్టీస్ చూడకండి, పాసిబిలిటీస్ చూడండి. యు సీ ద పాసిబిలిటీస్ ఓన్లీ. డిఫికల్ట్ చూసేవాళ్ళు అసమర్థులు, పాసిబిలిటీ చూసేవాళ్ళు సమర్థులు. సమర్థులకి పాసిబిలిటీస్ కనపడతాయి, అసమర్థులకు డిఫికల్టీస్ కనపడతాయి. నువ్వు అసమర్థులుగా లేదు కదా, అసమర్థుల జీవితయాత్ర అంటారు. అసమర్థుల జీవితయాత్ర ఎలా ఉంటుంది? సమర్థుల జీవితయాత్ర ఎలా ఉంటుంది? సమర్థుడు, యు ఆర్ బోర్న్ టు విన్. నువ్వు పుట్టిన విజయం సాధించడం కోసమే. నువ్వు విజయం సాధించి తీరాలి. విశ్రమించకు, నిద్రపోకూడదు. నీ తల్లిదండ్రులకి నేను జన్మ ఎందుకు కన్నామా అని కాదు, ఎక్సలెంట్ బిడ్డను కన్నాను అని గర్వంగా ఫీల్ అవ్వాలి. మీ అబ్బాయిని చేస్తానంటే వాళ్ళకి పారిపోవాలి, మీ అమ్మాయిని చేస్తున్నా చెప్పడానికి విలువలా కొట్టుకున్నట్టు చేయకండి. అది కాబట్టి ఎప్పుడు కూడా డిమాండ్గా ఉండండి. మీ డిమాండ్ పడిపోకూడదు, మీ వాల్యూ పడిపోకూడదు. మిమ్మల్ని చూసి ఎకనామిక్స్ రాయాలి, అలాగా పనిచేయండి. చాలా సింపుల్, ఇష్టపడమే. ఇంకన్నీ అవే అయిపోతాయి. అవే దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటాయి, అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇష్టపడండి, ఇది చేసి తీరాలనే మూడ్లోకి వెళ్ళండి. తల్లిదండ్రుల కళలో సంతోషాన్ని చూడండి, వాళ్ళకి ఆవేదన తగిల్చకండి. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వండి. మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి. అపారమైన అవకాశాలు ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఉంది. బికాజ్ ఆఫ్ డిజిటల్ స్వర్ణయుగం మీ చేతుల్లోనే ఉంది, మీ చేతల్లో ఉంది, మీ చేతల్లోనే ఉంది. కాబట్టి నీ డిమాండ్ నువ్వు డిమాండ్గా ఉండాలంటే ఏం చేయాలి? పని చేయాలి, రిజల్ట్ రావాలి. పని చేసేటప్పుడు వేరే ఆలోచన రాకూడదు. సింగిల్ మైండ్. ఫ్రెండ్స్లు, ఫోన్ చాటింగ్లు, ఫోన్లు జాయిన్ అయ్యేటప్పుడు చెప్పేసాయి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఒక యజ్ఞాలు చేస్తున్నాను నేను, ఆ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు విశ్రమించుకో. లేదంటే నీ జీవితం నువ్వు స్పాయిల్ చేసుకోవడమే. నీ నెత్తిని నువ్వు చెత్త వేసుకోండి. ఏనుగు ఎవరో తన నెత్తిని తనే చెత్త చేసుకుంటారు. ఆలోచించు, పేపర్ మీద పెట్టు, పుట్ ఆన్ పేపర్. నువ్వేం చేయబోతున్నావు పేపర్ మీద పెట్టాలి, అప్రూవ్ చేసుకుని అదే పని చేయాలి. నువ్వు చేస్తున్న పని అందరికి తెలియాలి, అందరికీ తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఏ పీరియడ్ టైం టేబుల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి కూడా సరే, హై స్కూల్ ఎంటర్ అవుతుంది టైం టేబుల్స్ ఉంటాయి. ఈ పీరియడ్ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, డ్రిల్ చెప్పండి, బుక్ మీద రాసుకు ఇంట్లో కూడా అంటించి పెట్టుకుంటావు, అందరూ తెలిసిపోతుంది. అలాగా నువ్వేం చేస్తున్నావు అందరూ తెలియాలి. మొబైల్ పెట్టుకొని లోన్లీ కూర్చుంటున్నావు అంటే ఇవాళ డేంజర్ జోన్. నీ మైండ్ క్రిమినల్ మైండ్ అయిపోతుంది. అదేమైనా అందులో నైట్ టైం పెట్టుకున్నావు అంటే నువ్వు క్రిమినలే. నీ క్రిమినల్ ఆలోచనలు వస్తాయి. మనిషి లోన్లీగా ఉంటే, ఒంటరిగా ఉంటే వచ్చే ఆలోచనలు అన్నీ క్రిమినల్ ఆలోచనలే, అంతే. అలా కాబట్టి రాక్షస ఆలోచనలు వస్తాయి. అందుకని ఒంటరిగా ఉండకూడదు, మొబైల్ నైట్ వాడకూడదు, త్వరగా పడుకోవాలి. మొబైల్ చూస్తుంటే పెన్ పెట్టుకొని రాయాలి. 1 అవర్ మొబైల్ చూస్తుంటే ఏం చేసావు 1 అవర్ రాయాలి, పుట్ ఆన్ పేపర్. అండ్ యు ఆర్ డూయింగ్ రాంగ్. నీ మొబైల్ ఆపరేషన్స్ ఏం చేస్తావు మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి మీ పేరెంట్స్ మీద కూర్చుంటే నువ్వు ఏమవుతావు, తల ఎత్తుకోలేవు. మెజారిటీ పీపుల్ 100కి 90% ఆఫ్ ద పీపుల్ they are doing wrong with the mobile. Their life spoiling, their time spoiling, they are lose their time, they are lose their opportunities, they are losing టెక్నాలజీని యూజింగ్ కాదు లూజ్ చేసుకుంటున్నారు. మిగిలిన 10% కూడా పేరెంట్స్ డైరెక్షన్లో, పేరెంట్స్ కంట్రోల్లో చేయబట్టి అది కూడా. లేదంటే వాళ్ళు కూడా అంతే. ఎందుకుంది మొబైల్, అది కరెక్ట్గా వాడితే మొబైల్ కంపెనీ పెట్టేయచ్చు నువ్వు. అలాంటి మొబైల్ కంపెనీని ఒకటి పెట్టేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. రైట్గా యూజ్ చేస్తే. ఎక్కడ యూజ్ చేస్తున్నావు? ఒక కంప్యూటర్ నీ చేతిలో ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ ఉందంటే ఒక కంప్యూటర్ నీ చేతిలో ఉంది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఏం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. దాని ద్వారా నీ జీవితం దుర్వినియోగం అవుతుంది. నీ జీవితం దుర్వినియోగం అయితే నీ పేరెంట్స్ దుర్వినియోగం అవుతుంది. చుట్టుపక్కల నీ ఊరు మొత్తం అంతా వైరస్ ప్రపంచమే నాశనం అవుతుంది నీ ఒక్క వ్యక్తి వల్ల. వ్యవస్థ నాశనం అయిపోతుంది నీ ఒక్క వ్యక్తి వల్ల. అలాగే నీ ఒక్క వ్యక్తి పనిచేస్తే వ్యవస్థ బాగుపడడం స్టార్ట్ అయిపోతుంది. మేము అలా పనిచేసి ఎంతోమంది మీలాంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తే, షెల్టర్ ఇస్తే, మేము వర్షంలో తడిచి ఎండకి ఎండి చలికి తట్టుకొని మీకు ఇస్తే కూర్చొని దుర్వినియోగం చేయొచ్చా? మీరు చేయకూడదు, తప్పు. మొబైల్ని యూజ్ చేసుకోవాలి, పేపర్ మీద రాయాలి. ఏం చేసావు రాయాలి. ఆఫీస్కి 10 o'clock వచ్చి 10 to 11 ఏం చేస్తావు రాయాలి. 11 to 12 ఏం చేస్తావు పుట్ ఆన్ పేపర్. 12 to 1 ఏం చేస్తావు.
రికార్డ్ చేయాలి, మెజర్ చేయాలి. నీ రిజల్ట్, నీ వర్క్ని మెజర్ చేయాలి. 1 to 2, 2 to 3, 3 to 4, 5 to 6, 1 hour లంచ్ తీసే. 1 to 2 పుట్ ఆన్ పేపర్. ల్యాబ్లో పోయినప్పుడు ఏం చేస్తాం మనం? సీరియల్ నెంబర్ అన్నీ, టైం, రీడింగ్. జాబ్ చేసే చోట్ల అలాగే రీడింగ్. ఆర్టీసీ కండక్టర్ కూడా స్టేజ్కి రీడింగ్. ప్యాసింజర్స్ ఎంతమంది, టైం ఎంత, ఇన్ టైంలో బస్సు వెళ్తూ ఉందా, దానికి ఫైన్. ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేశారు స్పాట్ ఫైన్. అవి కూడా అంతే. ఆర్టీసీకి నష్టం వస్తుంది, ఆటో అతనికి లాభం వస్తుంది. కారణం ఏంటి? అది గవర్నమెంట్ది. డ్రైవరు, కండక్టరు, స్క్వాడ్ ఇన్ని ఉంటాయి. ఆటో కూడా అన్నీ అతనే. ఆటో వాళ్ళు అన్నీ అతనే చూసుకోవాలి. లాభం వస్తుంది, చదువుకోలేదు. ఎందుకంటే అతను ఓన్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఎవరిదో. కాబట్టి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వు. కంపెనీ నీదని రెస్పాన్సిబుల్గా నువ్వు ఫీల్ అవ్వు. ఇఫ్ యూ ఫీల్ యూ విన్, ఇఫ్ యూ నాట్ ఫీల్ యూ లూజ్, యూ ఫెయిల్. కాబట్టి మనం విజయం సాధించడానికి పుట్టాము. ఎందుకంటే అపజయం కోసం మనం పుట్టలేదు, అపజయం కోసం మనం పని చేయనక్కర్లేదు. ఫెయిల్ అవ్వాలంటే పని చేయనక్కర్లేదు. పని చేస్తే సక్సెస్ రావాల్సిందే. అటు ఇటు టైం అటు ఇటు అవుతుంది. అవగాహనతో, అనాలసిస్, ఫోర్ థాట్తో, జరగబోయేది విజన్ అంచనా వేసుకొని, అనాలసిస్ అన్ని రకాలుగా చేసుకొని, టీం వర్క్తో 10 మందిని కలిసి, అర్థమైందా? 10 మంది కలిసి 1, 2, 3 విడివిడిగా అంటే 1 కలిపి చూడు 123. ఎంత స్ట్రెంగ్త్ వచ్చింది చెప్పండి. జాబ్లో 2+2+2+2+, ఒక 10+2 20 అవుతుంది. అర్థమైందా? బిజినెస్లో 2 into 2 into 2 into 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32s are 64, 64 2s are 128, 128 2s are 256, 256 are 2s are 512, 512 2s are 1024, 1024 2s are 2048. 20 ఎక్కడ, 2048 ఎక్కడ, 20 ఎక్కడ? అది ఎంప్లాయ్మెంట్, అది సాఫ్ట్వేర్ అయినా, డాక్టర్ అయినా నెలకు ఒకసారి. ఇది మార్కెటింగ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, పెట్టుబడి లేని బిజినెస్ రియల్ ఎస్టేట్ ఎంత అయింది? హౌ మెనీ టైమ్స్ సేమ్ వర్క్, సేమ్ 8 hours, నో బాస్. నువ్వు బాగా పనిచేసి రియల్ ఎస్టేట్, నువ్వే బాస్. నేను ఫాలో అవుతారు. నువ్వు బాగా రిజల్ట్ ఇస్తే నేను ఫాలో అవుతారు. డిక్టేట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. అట్లాంటి వర్కర్ రియల్ ఎస్టేట్. అందరికీ ఆస్తులు ఇస్తాం. గవర్నమెంట్కి మనం ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తాం? టీడీఎస్, బెటర్మెంట్ ఛార్జెస్, కన్వర్షన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీ, నంబర్ ఆఫ్ ప్రొడక్షన్, సిమెంట్, స్టీల్, హోటల్స్, ట్రావెల్స్, కార్స్, పర్యాటక రంగం, అన్నీ. రియల్ ఎస్టేట్ లేకపోతే మీకు ఇలా ఫీల్డ్ ఉండవు. చెప్పండి. తల్లి ఉంటేనే అన్నీ బాగుంటాయి. తల్లి లేకపోతే రియల్ ఎస్టేట్, మదర్, జన్మభూమి, భూదేవి, లక్ష్మీదేవి, లైవ్ గాడ్. కంపెనీ పెట్టాలన్నా, ఆఫీస్ పెట్టాలన్నా, కాలేజ్ పెట్టాలన్నా, హోటల్ కట్టాలన్నా, ఏనికైనా బేస్ భూమి. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఎప్పటికీ డిమాండ్. భూమి పెరగదు, జనాభా పెరుగుతారు. కాబట్టి ఎకనామిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్, లెక్కలు, ప్రతిదాన్ని లెక్కేసుకోవాలి. ఎంత టైం చేసి ఎంత వస్తుంది, క్యాలిక్యులేషన్. మేస్త్రి కడతారు, ఏరియా అంతా, ఎసెప్టిక్ అంతా, కాంట్రాక్ట్ ఏరియా అంతా, అన్ని మెజర్స్. నీ ఇన్కమ్, నీ వాల్యూ కూడా మెజర్స్. నీ ఆదాయాన్ని బట్టి నీ వాల్యూ, నీ మార్కులను బట్టి కాలేజీలో, నీ మనీ బట్టి కంపెనీల్లో, సమాజంలో. కాబట్టి నీ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వేంటి చెప్తుంది, నీ పాకెట్ నువ్వేంటి చెప్తుంది, నీ కళ్ళు ఎంత గొప్పగా, ఎంత ధైర్యంగా ఉన్నావు, ఎంత నిజాయితీగా ఉన్నావు, ఎంత వర్కహాలిక్ ఉన్నావు తెలియచెప్తుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత ఆనందంతో ఉన్నావు, ఎంత ఆదాయంతో, ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నావు, ఎంత కన్ఫ్యూజ్తో ఉన్నావు, ఎంత ఫియర్తో ఉన్నావు, అన్నీ దాని టెస్ట్లు అక్కర్లేదు. చూడగానే వర్క్ చేసే వాళ్ళ కాదు, వర్క్ చేసినా ఎంత బాగుంటారు. బాగా చదువుకునే విద్యార్థి ఎగ్జామ్ హాల్లోకి ఎంత కాన్ఫిడెన్స్ వెళ్తారు. బాగా పని చేయాలనుకున్న వచ్చే వ్యక్తి కూడా అంత కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఏ పని చెప్తారో చేయండి, నేను చేస్తాను అని అనాలి. నాకు ఇది రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది ఇట్లా అంటే కాదు కదా.
ఎగ్జామ్ నేను ఈ క్వశ్చన్ రాయను, ఆ క్వశ్చన్ రాయను, ఈ క్వశ్చన్ రాయను అన్నావు కదా. కాలేజీలో నేను ఇది చదవను, అది చదవను, ఇది చదవను అన్నావు కదా. డబ్బులు కట్టి, డొనేషన్లు కట్టి, ఫీజులు కట్టి, ట్రాన్స్పోర్టేషన్ బస్సులకు డబ్బులు కట్టి, ఎంత 6 o'clock రమ్మా మార్నింగ్ వెళ్ళి నైట్ 11 కన్నా అక్కడే స్టే చేసి రెసిడెన్షియల్గా చదివి మిగిలిన వాటికి ఇంతెందుకు అంతెందుకు ఇంతెందుకు డిక్టేట్ చేస్తే ఎట్లా చెప్పండి. మన డబ్బులు పెట్టి మన సమయాన్ని పెట్టి ఏం పొందుతున్నాం, ఏం సాధిస్తున్నాం? ఎవరు డెవలప్ అయ్యారు? ఎవరు డెవలప్ అయ్యారు? డబ్బు కట్టిన స్టూడెంట్ డెవలప్ అయ్యారు, డబ్బు కట్టించుకున్న కాలేజీలు డెవలప్ అయ్యారు? చెప్పండి చెప్పండి. పాఠం చెప్పిన వాడు డెవలప్ అయ్యాడు, పాఠం విన్న వాళ్ళు డెవలప్ అయ్యారా? లెసన్ చెప్పిన వ్యక్తి డెవలప్ అయ్యాడు, లెసన్ విన్న వ్యక్తి డెవలప్ అయ్యారా? చెప్పండి. సమాజానికి తెలుస్తుంది కదా. వాటి వేలు పడిపోయింది డిమాండ్. క్లోజ్ ద కాలేజెస్. చెప్పండి. అలాగా ఇవన్నీ ఆలోచించండి. సమాజానికి నీ వల్ల ఎంత రెస్పాన్సిబుల్గా నువ్వు చేసే సమాజం బాగుంటుంది. నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? గుడ్గా చేయగలగాలి, దాన్ని బ్యాట్ చేయకూడదు, పడగొట్టకూడదు. దాని మీద బ్యాట్ చేయకూడదు, గుడ్ చేయకున్నా పర్లేదు. కాబట్టి మనం చేసే ఉద్దేశం చిత్తశుద్ధితో పనిచేయాలి, చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. చిత్తశుద్ధి లేని శివపూజ చేయకూడదు, బాండ శుద్ధి లేకుండా పాకం పట్టకూడదు, ఆత్మశుద్ధి లేకుండా ఆచరించకూడదు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతుల మేలని మదర్సా చెప్పారు. చెప్పండి. నీకు పని ఇచ్చేవాడే దేవుడని మహానుభావులు చెప్పారు. వర్క్ ఇస్తే నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోగలవు. నీతో టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఛాన్స్ ఎవరు ఇస్తారు? ఎక్స్పీరియన్స్ కావాలంటే నీకు ఫ్రెష్గా ఎవరు ఇస్తారు? ఇచ్చిన వాళ్ళే నీకు భగవంతులాగా చూడాలి. భగవంతుడు కాదు, మనిషే భగవంతుడు. మనిషి సహాయం చేస్తాడు. లైవ్ గాడ్ డైరెక్ట్గా దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో, త్రేతాయుగంలో కృష్ణుడిగా, ద్వాపర యుగంలో రాముడిగా, నేను రకరకాల రూపాల్లో ఆపర్చునిటీ నేను తలుపు తడితే దాన్ని కాళ్ళదనుకుంటే కాదు కదా. లక్ష్మీదేవి తలుపు తడితే కాళ్ళదనుకోకూడదు. టేకప్ చేయాలి. ఈ జీవితాన్ని సుఖమయంగా తీర్చిదిద్దుకోవాలి, ఆనందమయంగా దిద్దుకోవాలి. అద్భుతంగా పనిచేయాలి. రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేయాలి. పని చేసే రిజల్ట్ వచ్చి తీరుతుంది. రిజల్ట్ రాని విధంగా పని చేయకూడదు. రిజల్ట్ వచ్చి తీరుతుంది. టైమ్ ఈజ్ మనీ. టైంని మనీగా మార్చుకోవాలి. మంచి ఆలోచన చేయాలి. డిమాండ్ పడిపోకుండా చూడాలి. నీ డిమాండ్ కానీ, నువ్వు పనిచేసే కంపెనీ డిమాండ్ కానీ, నీ రాష్ట్రం, నీ దేశం, నీ ఊరు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్, ఎంతోమంది నీ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఒక్క ఫెయిల్ అయితే ఎంతోమంది బాధపడతారు. నువ్వు కారకులు కాకూడదు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ అన్నారు. నీ మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా జరుగుతుంది. 4 years ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఫిక్స్ అయ్యి 4 years కంప్లీట్ చేస్తాం. మధ్యలో అంతే వేస్ట్. అలాగే ఒక కంపెనీలో ఒక 4 years పనిచేయగలుగుతున్నావా? 4 months కూడా చెప్పి డిక్లేర్ చేసి ఎంతమంది ఫస్ట్ జాబ్ని ఎంతమంది 5 years కంప్లీట్ చేయగలుగుతున్నారు? చరిత్ర సృష్టించినట్టు లెక్క వాళ్ళు. ఫస్ట్ జాబ్ని ఎవరు 5 years గొప్ప కంపెనీలో, గొప్ప ప్రొఫెషన్లో, గొప్ప ఊర్లో, సిటీల్లో చేయాలి కదా. ప్లేస్ ఈ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్, ప్రైస్, ప్రోడక్ట్, ప్రమోషన్ ఇవి వెరీ ఇంపార్టెంట్. 4 P's అంటారు. కాబట్టి వాటిని సెలక్షన్. ఇంకా పని ఈజీ. అది సరిగ్గా సెలెక్ట్ చేసుకోతే పని చాలా కష్టం అవుతుంది. చాలా కష్టంతో కూడుకున్నది పోతుంది పని. కాబట్టి వర్క్ సాఫ్ట్ వర్క్ చేయాలి. బ్రెయిన్ వర్క్ చేయాలి. కాబట్టి లేబర్ అంటారు, అతను హార్డ్ వర్క్ చేస్తాడు. 500, 600, 400 ఆ రేంజ్లో ఉంటాయి. బ్రెయిన్ వర్క్ చేస్తాడు. అవేమవుతాయి? పక్కన KM తయారవుతాయి. 400K
500K, 600K, 400M, అలా ఫ్యూచర్ జరిగిపోతూ ఉంటుంది. అలా పోతూ ఉంటుంది. మిలియన్స్ ట్రిలియన్స్ సంపాదించగలడు మనిషి. ఫస్ట్ జనరేషన్లోనే ధీరుభాయ్ అంబానీ మనకు ప్రూవ్ చేశాడు. 1,00,000 కోట్లు సంపాదించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి, ఒక టీచర్ కొడుకు, గుజరాత్లో సామాన్య నార్మల్ ఫ్యామిలీలో పుట్టి ఫస్ట్ జనరేషన్లోనే ఏమీ తెలియకుండా కూడా ఎక్స్ట్రాడినరీ ఫెయిల్ అయ్యాడు. మిగిలిన వాళ్ళు కొన్ని తరాల నుంచి ఉన్నా వాళ్ళు ఇప్పటికీ కాలేకపోతున్నారు. దానికి కారణం అతను సెలెక్ట్ చేసుకున్న పెట్రోకెమికల్స్. చెప్పండి, అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగా ప్రపంచం నీ చేతులు అన్నాడు. 10 రూపాయలకి సామాన్యులు కూడా షేర్లు ఇచ్చాడు. కోటీశ్వర్లు షేర్లు కొనే వాళ్ళకి, నార్మల్ పీపుల్కి కూడా షేర్స్ ఇచ్చాడు. అందరినీ కోటీశ్వర్లు చేసేసాడు. అందరినీ కోటీశ్వర్లు చేసేసాడు. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. మనిషి దగ్గర అద్భుతాలు చేయించాడు. మనిషిని ఎడ్యుకేట్ చేశాడు. మంచి వ్యక్తులను తయారు చేసుకున్నాడు. మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. ఈరోజు అతని గురించి మనం గొప్పగా చెప్పుకునేటట్టు తయారయ్యాడు. చెప్పండి, ముంబై వీధులు ఎక్కడెక్కడో తిరిగి షేర్లు కొనుక్కోండి నమ్మాడు. ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. మనిషి ఎలా ఉంటాడు? మృగంలాగా ప్రవర్తిస్తారు. యక్ష ప్రశ్నలు వేస్తారు, అనుమానిస్తారు, అపహాస్యం చేస్తారు, భయంకరమైన కామెంట్ చేస్తారు. ఏం చేయకుండా పర్లా. చెప్పండి, దానివల్ల ఏమవుతారు? భగవంతుడు మౌల్యం. నిద్రలేని రాత్రులు గడిపి ఎక్కడ కూడా సమాజం సేకరించి వీడియోలు పెడితే చేసే పని ఎంకరేజ్ చేయాలి. నన్ను కళ్ళకు అద్దుకోవాలి. ఏమవుతుంది? భగవంతుడు చూస్తూ ఉంటాడు. నువ్వు చేయి ఆ పని, మీరు చేయండి. 1 hour నువ్వు మాట్లాడి వీడియో పెట్టు. ఎంతమంది చూస్తారు? చూద్దాం. నీ దమ్ముందా? పెట్టగలవా? నువ్వు చేయగలవా? సమాజం అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడగలవా? సమాజ అభివృద్ధి నీ వల్ల అవుతుందా? ఎంతమంది వల్ల అవుతుంది? ఒకరోజు అవుతుందా? హాఫ్ డే అవుతుందా? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే చెయ్యాలి. ప్రపంచంలో అన్నీ అందరికి సాధ్యం కావు. టీచింగ్ సాధ్యం కాదు. 10 మందికి బోధించడం అందవల్ల కాదు. దాంట్లో కమర్షియల్నెస్ ఉండకూడదు. నిజాయితీ 100% నేచురల్. నాభి నుంచి ఒక్కొక్క అక్షరం ఆణిముత్యం. ఒక్కొక్క అక్షరం ప్రపంచాన్ని మార్చేసేది. అక్షరం మాట మహాత్ములు చేస్తుంది. బోధన మనిషిని మహాత్ములు చేసేస్తుంది. ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతాడు. ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్, ఇన్స్పైర్. చెప్పండి, స్పందనకు ఇంధనం ప్రతిస్పందన. మనిషి అయితే హృదయం ఉంటే, మనసు ఉంటే, చేయాలనే కసి ఉంటే, కుటుంబం పైన ప్రేమ ఉంటే, సమాజం పైన ప్రేమ ఉంటే, దేశం పైన ప్రేమ ఉంటే, నీ పైన నీకు ప్రేమ ఉంటే, ఇట్లా చేయి జాచి బ్రతకూడదు అనే కసి నీకుంటే కృషి చేస్తావు. పట్టుదలగా విజయం సాధించే వరకు ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. ఇదివేందా? అలాగా పని చేయాలి. బాగా పని చేయాలి. అద్భుతంగా పని చేయాలి. ఇవే సక్సెస్ ఫార్ములాస్, గోల్డెన్ రూల్స్. ఎవరు చెప్పినా, ప్రపంచంలో ఎవరు చెప్పినా ఇదే సారాంశం. ఇదే నీతి సూత్రం. ఇదే మనం తెలుసు. నీతి ఏంటంటే పని చేయాలి, బాగా పని చేయాలి, అద్భుతంగా పని చేయాలి. రిజల్ట్ వచ్చే వరకు విశ్రమించకూడదు. రిజల్ట్ ఆశించి అసలు పని చేయకూడదు. వస్తుంది, రిజల్ట్ వచ్చి తీరుతుంది. పని రైట్ వేలో చేయాలి. రిజల్ట్ రాని వ్యక్తి అంటూ లేడు. విశ్రమించకూడదు, వదిలిపెట్టేయకూడదు. కొబ్బరికాయ కొట్టడం కాదు, గుమ్మడికాయ కొట్టాలి. ప్రారంభించడం కాదు, పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు, వదిలిపెట్టకూడదు. పూర్తయ్యే వరకు డిగ్రీ 3 ఏళ్ళు పూర్తి వదిలిపెట్టి, ఇంజనీరింగ్ 4 years పూర్తి వదిలిపెట్టరు, పీజీ 2 years వదిలిపెట్టరు. అదే అంటే పట్టుదల. ప్రొఫెషన్లో రావాలి, కంపెనీలో రావాలి. అదే పట్టుదల రావాలి. అలాంటి పట్టుదలే రావాలి. డిక్లేర్ చేసి పని చేయాలి.
ముందు నేను సాధించి తీరుతాను అని పని చేయాలి. సాధించి తీరాలి. సాధించి తీరాలి. రైతు ఎప్పుడు కూడా పొలం వదిలిపెట్ట. అతని వల్ల కాదు ఇంకొక అతను వచ్చి పండిస్తున్నాడు, కానీ పొలాన్ని వదిలేయట్లేదు. ఈ సెంటిమెంట్ దీంట్లో పండమని ఇంతవరకు ఏ వ్యక్తి కూడా పొలాన్ని వదిలేయలేదు. రైతులు ఆత్మహత్య చేసి చనిపోయినా ఆ పొలాన్ని ఇంకొకరు వచ్చి చేస్తున్నారు. అంటే ఫలాలు ఇస్తాము. చెప్పండి, ఒక 10 టైమ్స్లో 1 or 2 times పోతుంది, చెప్పలేము. అది వాళ్ళు నెగ్లిజిబుల్గా ఫీల్ కావాలి. ఒక వ్యక్తి స్తోమత లేకపోతే ఇంకో వ్యక్తి దాన్ని చేస్తాం, అంటే పొలాన్ని వదిలిపెట్టట్లేదు, పండుతున్నాయి. అలాగే మనిషి పని చేస్తాం, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావట్లేదని పని వెంటనే వదిలేయకూడదు. కాలేజీలో వదిలేసే రిజల్ట్ రావట్లేదు చెప్పండి, చాలా తక్కువ. చదివి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ కంపెనీని వదిలేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కారణం స్థిరత్వం లేకపోవడం. దానివల్ల వాళ్ళ ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ప్రకారం వాళ్ళ డిమాండ్ పడిపోతుంది, తగ్గిపోతుంది. అసలు డిమాండే ఉండదు. నీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళే ఉండరు. నువ్వు ఇంటర్వ్యూలు నీకు సెలెక్ట్ చేయరు. సెలెక్ట్ చేయాలంటే వాళ్ళని ఏ పని ఇచ్చినా చేస్తాను, ఎంత టైం అయినా కష్టపడతాను, నన్ను జాయిన్ చేసుకుంటే మీ సంస్థ గ్రాఫ్ని విపరీతంగా పెంచేస్తాను, 10 మంది పని నేను ఒక్కడనే చేస్తాను, నేను ఒక్కటే చేస్తాను. అవి లేదు. ఇదే చేయాలన్నా కష్టం కదా, చేయమంటావా, అవునంటావా, కాదంటావా, ఇవన్నీ ఎట్ట ప్రశ్నలు వేస్తే కోర్టులకు పెట్టి కంపెనీ పెట్టి లైసెన్సుల కోసం, పర్మిషన్ కోసం, అప్రూవల్ కోసం కాళ్ళు అరిగేలా వాళ్ళ జీవితం తిరిగి చెప్పండి, ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చిపెట్టి అని చేస్తే మనం చేసే పని ఏంటి? మనం ప్రశ్నించడం, కష్టంగా ఉందని చెప్పడం, ఎక్కడ వెళ్ళిన కష్టాలు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇంకా కష్టపెట్టడం. అలా చేస్తే ఏం చేస్తారు? వద్దురాబాబు అని మానేసి ఆపేస్తే ఏమవుతారు? నువ్వు అన్ఎంప్లాయ్ అయిపోతావు. చెప్పండి, వాళ్ళు ఇంకో మంచి వ్యాపారం చేసుకుని ఉన్నదాని కదా కూర్చున్న 10-20 ఏళ్ళు ఒక ఆమె బతికేస్తారు, వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అవసరం కోర్టు ఉన్న వ్యక్తికి చాలా కూర్చొని ఇంట్లో కూర్చొని తినే జరిగిపోతుంది. నీ పరిస్థితి ఏంటి? అన్ఎంప్లాయ్ సంఖ్య పెరిగిపోతాను. టెక్నాలజీ వచ్చి మనుషులకు పని లేకుండా చేస్తాను. నువ్వే కదా కోరుకుంటున్నావు, నువ్వే ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఉద్యోగాలన్నీ ఆవిరైపోతాను బికాస్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా ఫామ్ రాసి డబ్బులు తీసుకుని ఉంచినాము. ఇలా గూగుల్ పే వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాను, ఇక్కడే కొట్టేస్తున్నాం. ఈ ఎంప్లాయీస్ ఏం అవసరం అవుతారు? ఇంకా అవసరం లేదు ఎంప్లాయీస్. ఏటీఎంస్ అవసరం లేదు. డిజిటలైజేషన్, డిజిటల్ కరెన్సీ, పేటీఎం ప్రతి ఒక్కరి దగ్గర. కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా పేటీఎం, టిఫిన్ సెక్షన్ రోడ్డు మీద పెట్టుకునే అతను కూడా పేటీఎం. కాబట్టి డిజిటల్ కరెన్సీ వచ్చేసినాక మనుషులతో పని ఏముంటుంది చెప్పండి? డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి, ట్యూబ్లెస్ టైర్ లాగా. చెప్పండి, రోబోస్. ఇవన్నీ విప్లవం, సమాచార విప్లవం, డిజిటల్ యుగం, డిజిటలైజేషన్. ప్రతి ఒక్కరు డిజిటల్ కావాలని కోరుకున్నప్పుడు నీ ఎంప్లాయ్మెంట్ రానికుండా నువ్వే చేసుకుంటున్నావు కదా. మరి దానికి కారణం ఏంటి? నీ ఆలోచన విధానం, ఆశయంతో పనిచేయకపోవడం, లక్ష్యం పెట్టుకొని పనిచేయకపోవడం, నీ డిమాండ్ని నువ్వే కోల్పోవడం, తగ్గించుకోవడం, లేకుండా చేసుకోవడం. ఇంకొకరు చేయట్లేదు. నువ్వు అద్భుతంగా పనిచేస్తే అద్భుతమైన అవకాశాలు వస్తాయి, రిజల్ట్ వస్తుంది. నీలాంటి వాళ్ళు ఇంకా మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి నువ్వు కారకులు అవుతావు. లేదంటే నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా కారకులు అవుతావు. సరిగ్గా పని చేయకపోతే నీకే ఎంప్లాయ్మెంట్, నువ్వే అన్ఎంప్లాయ్ అయిపోతా ఉంటావు. కంపెనీలు క్లోజ్ చేసేస్తున్నారు సరిగ్గా పని చేయక. కోట్ల రిజల్ట్ నష్టాలు వస్తున్నాయి. అవి ఎప్పటికీ లాభాల్లోకి రావాలి. లాభాలు రావాలంటే ఎక్కువ శ్రమించాలి, ఎక్కువ గంటలు ఎక్స్ట్రా అవర్స్ పని చేయాలి, బెనిఫిట్ లేకుండా. ఆటోమేటిక్ బెనిఫిట్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఆ లాభాలకు రావాలి. నీకు బోనస్ ఇవ్వాలంటే కంపెనీకి ఆ లాభాలు రావాలి. నష్టాలు వస్తామంటే బోనస్ వచ్చి కూర్చొని ఉద్యోగం తీసి సాఫ్ట్ శాలరీ ఇస్తారు, కొన్ని రోజులకి శాలరీ ఉండదు. మళ్ళీ ఎత్తుకొని బయోడేటా రెజ్యూమ్ ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని తిరుగుతూ కూర్చోవాలి. తీసుకోరు. సమాజం ఏం జరుగుతుందో బాధ్యతగా అర్థం చేసుకో. బాధ్యత గల పౌరుడుగా గుర్తించి మాట్లాడడం నేర్చుకోవాలి. నోరు జారకూడదు. కాళ్ళు జారడం తప్పలేదు, నోరు జారుతున్నారు. పెద్దల పట్ల, గురువుల పట్ల, మంచి బోధించే వారి పట్ల, మంచి నీ జీవితాన్ని మార్చే వాళ్ళ పట్ల నీ రెస్పాన్సిబిలిటీ.
ఈరోజు ఒక మనిషి గురించి ఒకటి థింక్ చేయాలంటే సమయం ఎక్కడుంది? వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేసుకునే రోజుల్లో మీ అభివృద్ధి కోసం, మీ బాగు కోసం, మీ సంతోషం కోసం, మీ జీవితం బాగుండడం కోసం నేను డిమాండబుల్ నిలపాలంటే కామెంట్ చేస్తూ వాళ్ళని తిట్టుకుంటూ భగవంతుడు పనిష్మెంట్, భయంకరమైన పనిష్మెంట్ ఇస్తారు. ఇలాగా దొరుకుతారా మనిషి అన్నట్టు ఉండాలంతే. నువ్వు వద్దు, నేను అవాయిడ్ చేయకూడదు. ఎందుకు అవాయిడ్ చేస్తారు? నీ బిహేవియర్ బాగాలేదు, మార్చుకోవాలంతే. బాగుంటే నేను తెలిసి ఇన్వైట్ చేస్తారు. నీ వాల్యూ పడిపోయింది, నీ డిమాండ్ పడిపోయింది. ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ప్రకారం నీకు వాల్యూ లేదు. నీ వాల్యూ ఉండాలంటే పని చేయాలి, చెప్పిన మాట వినాలి, రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ వస్తుంది రాదని పని చేయకూడదు, వచ్చి తీరుతుందని పని చేయాలి. పాస్ అవుతాం లేదని చదవలే కదా, పాస్ అవుతాం లేదని మర్చి అసలు కామన్ అది. 60%, 70%, 80%, 90% ర్యాంకులని చదివే కదా. మనీలో కూడా ర్యాంకులు రావాలి. ఇక్కడ పాస్ కూడా కావాలి. ఎందుకు ఫెయిల్ అవుతావు? నీ యాటిట్యూడ్, నీ ఆలోచన విధానం, నీ స్థిరత్వం లేకపోవడం. నువ్వు ఎంతకాలం ఉంటావు? నువ్వేం పని చేస్తావు? కమిట్మెంట్ ఏంటి? ఏముండదు. ఎలా రిజల్ట్ వస్తుంది? కాలేజీలో 4 years ఉంటాం, కమిట్మెంట్ ఉంది. అక్కడ చచ్చినట్టు కాలేజీకి వస్తావు, ఫీజు కట్టాలి. ఇక్కడ రేపు వస్తావో తెలియదు. అది అంటే అస్థిరత్వం లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, లక్ష్యం లేకపోవడం, నీ డిమాండ్ నువ్వే పోగొట్టుకోవడానికి కారకుడు అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదు. అద్భుతాలు సృష్టించవచ్చు. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా పనిచేస్తాను ఈ 36 years కెరీర్లో. వందల మందికి కూడా డాక్యుమెంట్లు కోటీశ్వర్లు అయ్యారు. వందల మంది రూపాయి పెట్టుబడి లేకుండా, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ కాంట్రాక్ట్స్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా, ఏ ఫ్రెషర్స్, యంగ్స్టర్స్, అన్మ్యారీడ్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, హౌస్ వైఫ్స్, స్కిల్స్ లేని వాళ్ళు, బోధన జస్ట్ వర్డ్స్ అంతే, చాలా మంచి మాటలు అంతే, ఇంకేం లేదు. చేయూత, టైం, బాధ్యత, వెలకట్లేని పదాలు, వెలకట్లేని అక్షరాలు ఇవి. ఏ కంప్యూటర్ దొరకని కీవర్డ్స్, ఏ సెర్చ్ ఇంజిన్ దొరకని వర్డ్స్ ఇవి. ఎందుకంటే బాధ్యతగా అణువు నుంచి వచ్చే మాట ఇవి. ప్రతి అణువు, ప్రతి ఈచ్ అండ్ ఎవరి సెల్ ఇన్ బాడీ అవి పలికిస్తాయి. పలికిడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడు అన్నట్టు ఇవి గుండెల లోతుల్లోంచి వచ్చే మాటలు, బాధ్యతతో వచ్చే మాటలు, రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడు దగ్గర నుంచి నోటి నుంచి వచ్చే మాటలు. ఎంతమంది, నీకు ఎన్ని కోట్లు కావాలి? కమాన్, కూర్చో, ఎంప్టీ హ్యాండ్స్. ఏం కావాలి? ఒక మంచి ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు అప్పు లేకుండా, ఒక మంచి కారు అప్పు లేకుండా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్, సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్. 3 years, జస్ట్ 3 years, ఓన్లీ 3 years. రూపాయి అక్కర్లేదు, నీ రూపాయి అక్కర్లేదు. కూర్చో, ఫుడ్, ఎవ్రీథింగ్. ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నీ డిమాండ్, నీ వాల్యుబుల్ పెంచుకోవచ్చు. జస్ట్ 3 years. టీం వర్క్ పాసిబుల్ ఇన్ రియల్ ఎస్టేట్ ఉంది. నీ డిమాండ్ పెరుగుతుంది. ఎకనామిక్స్ డిమాండ్ పెంచుకోవచ్చు, భయంకరంగా పెంచుకోవచ్చు. విశ్వవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్, www, ప్రపంచాన్ని షేక్ చేయొచ్చు నీ కంటెంట్తో, కమిట్మెంట్తో. నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా, నిత్యం ఆనందంగా నువ్వు నవ్వుతూ ఉంటే ప్రపంచం నీకంటే అందంగా ఎవరంటారు? నువ్వు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. నువ్వు నవ్వుతూ ఉంటే ప్రపంచంలో నీకంటే అందంగా ఎవరంటారు? నువ్వు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళనక్కర్లేదు, ఏ నగలు ధరించనక్కర్లేదు, ఏ అలంకరణ అక్కర్లేదు. నీ నవ్వే నీకు మించిన అలంకరణ ఇంకోటి లేదు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ అన్నారు. ఆనందమయ జీవితం అది ఎప్పుడు వస్తుందంటే బాధ్యత, రిజల్ట్ ఓరియంటెడ్. చాలు, ఫేస్ గ్లో చేస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఆనందంగా నిద్రపోతాం. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా లేస్తాం. లేదంటే బాధకరంగా, భారంగా, నిస్సారంగా,
లైఫ్ గడుస్తుంది. ఈశ్వరమని మనుషులు ఉంటే దేశం అయితే బాగుపడిన గురిజాడ గారు చెప్పారు. ఎనర్జీతో ఉండాలి. బేస్ ఎనర్జీ అక్కడ, ఎక్సలెంట్ ఎనర్జీ. అది ఎప్పుడు వస్తుంది? నీ మైండ్లో పడినప్పుడు, నీ ఆలోచన మారినప్పుడు ఉత్సాహం వచ్చేస్తుంది. అప్పుడు ఏ పని చేసినా విజయమే. నిరుత్సాహంతో చేస్తే విజయం కూడా అపజయం అయిపోతుంది. ఉత్సాహం చేస్తే అసలు విజయమే, ఇంకొక పదం లేదు. నీ డిక్షనరీలో ఇంకొక వర్డ్ ఉండకూడదు. ఓన్లీ విన్, విజయం. విజయం సాధించడమే. దానికి ఏమేమో చేయనక్కర్లేదు. జస్ట్ సింపుల్, జస్ట్ పనిచేయడం బాధ్యతగా. క్యాప్షన్ ఏంటి? బాధ్యతగా, భారంగా కాదు. భారంగా పని చేయకూడదు, బాధ్యతగా పని చేయాలి, ప్రేమతో పని చేయాలి, సహృదయంతో పని చేయాలి, నాభి నుంచి మాట్లాడాలి, ధర్మంగా పనిచేయాలి, సత్యం పలకాలి. రెస్పాన్సిబిలిటీ అని యువర్ షోల్డర్. అది ఆ పని బాధ్యతగా పూర్తి ఎవరికి విశ్రమించకూడదు. సంకల్పంతో. విశ్వాన్నే జయిస్తాడు. విశ్వాసంతో కొండలను కూడా కదిలించేయచ్చు, కొండలను కూడా పిండి చేయొచ్చు. మౌంటైన్స్ కూడా యూ కెన్ మూవ్ మౌంటైన్స్ విత్ కాన్ఫిడెన్స్. యూ కెన్ మూవ్ మౌంటైన్స్ విత్ కాన్ఫిడెన్స్. అది ఇంకొకరు ఇవ్వరు. ఏ కాలేజీలో, యూనివర్సిటీస్లో అది ప్రదానం చేయరు. నువ్వు బిలీఫ్ చేస్తే ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ బిలీఫ్. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ బిలీఫ్. నమ్మకము. అమ్మకానికి నమ్మకము. ఆ నమ్మకం అనేది ఎప్పుడు వస్తుందంటే నీ మైండ్లో బలంగా నేను చేసి తీరాలి అనుకున్నప్పుడే అది వస్తుంది. కాబట్టి విశ్వసించాలి, నమ్మాలి, దాన్ని బలంగా పనిచేయాలి, భారంగా తీసుకోకూడదు. ఇదంతా అలాగా చేయాలి. ఇది నాది, ఇది నేను చేసి తీరాలి, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? వీళ్ళంతా చేస్తే నేను ఎందుకు చేయకూడదు? నెత్తి పెట్టుకు మోయాల్సిన లేదు. అరచేతిలో స్వర్గం ఉంది, మొబైల్ ఉంది, వైఫై ఉంది, ఇంటర్నెట్ ఉంది, సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. చెప్పండి, 4G ఉంది, ఇంకా కమింగ్ నంబర్ ఆఫ్ ఇంకా ఎక్సలెంట్గా అన్నీ ఉన్నాయి. సెకండ్స్లో కూడా గూగుల్ ఉంది. కొడితే ఏం కావాలన్నా తెలుస్తా. ఏది కావాలన్నా ఇంకేం కావాలి? కాబట్టి ఆపర్చునిటీని ఎప్పుడు కూడా అద్భుతంగా ఉపయోగించాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. అద్భుతాలు సృష్టించాలి. నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయిపోవాలి. దానికి ఎక్స్ట్రాడినరీగా థింక్ చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని పని చేయాలి. నీ దాంట్లో కొంత వందల మందికి, వేల మందికి ఇంజెక్ట్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఒక వెలుగుతున్న కొవ్వొత్తు అందరినీ వెలుగులిస్తుంది. కొవ్వు తాగిపోతే జీవితం చీకటమైపోతుంది. వెలుగులో ఉండాలంటే పని చేయాలి, సంకల్పంతో పని చేయాలి, మంచి ఆలోచనతో పని చేయాలి, అద్భుతమైన ఆలోచన చేయాలి. విశ్వవ్యాప్తంగా నీ పేరు మోగాలి. దానికి పని చేయాలి. థింక్ గ్లోబల్, వర్క్ లోకల్. నీ ఆలోచనలో గ్లోబలైజేషన్ తలదన్నాలి. లోకల్గా వర్క్ చేయాలి, లోకల్గా బ్రహ్మముహూర్తం లేవాలి, ఆరోగ్యకంతన ఆహారం తీసుకోవాలి, అనారోగ్యాల పాలు కాకూడదు. అద్భుతంగా పనిచేయాలి, సుఖమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, పనిని ప్రేమించాలి. యు లవ్ యువర్ ప్రొఫెషన్. ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఎందులో చెప్పినా, అది ఏదైనా పని చేయడం, ఎర్లీగా లేవడం, రెస్పాన్సిబుల్గా పని చేయడం, బిగినింగ్లో ఎక్కువ సమయం పెట్టడం, చక్కగా అనాలిసిస్ చేసుకొని పనిచేయడం, ప్లానింగ్తో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, పనిమంతుడు అవ్వడం. శ్రీమంతుడు పనిమంతుడు కాలేడు, పనిమంతుడు శ్రీమంతుడు.
పనిమంతుడు శ్రీమంతుడు. పనిలో దైవాన్ని వెతుక్కోవడం. నువ్వు పని దేవాలయం, నువ్వు ఆఫీసే దేవాలయం. దాన్ని పవిత్రంగా ఉంచుకోవడం, ఆ ప్లేస్ గౌరవంగా పెట్టుకోవడం. ఎవరు ఆఫీస్ కాదు, మన ఆఫీస్ నాది అనుకోవడం. అలాగా చేసుకుంటూ పోవాలి. చేసుకుంటే నువ్వు ఎప్పుడు డిమాండ్గా ఉంటావు. ఎకనామిక్స్ నేను ఫాలో అవుతుంది అలా. కాబట్టి డిమాండ్గా ఉండాలి. నీ డిమాండ్ ఎప్పుడు పడుకోకూడదు. నీ డిమాండ్ ఎప్పుడు పడుకోకూడదు, పెరుగుతూ ఉండాలి. రియల్ ఎస్టేట్ ల్యాండ్ లాగా నీ వాల్యూ పెరుగుతూ ఉండాలి. కంపల్సరీగా పెరుగుతుంది కూడా. కాబట్టి నీ వాల్యూ పెరగాలంటే నువ్వు పని చేయాలి, ఎక్స్ట్రాడినరీగా పని చేయాలి. పని చేస్తూనే ఉండాలి. ఆయుష్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సుఖ సంతోషం. నువ్వు అందరికీ సంతోషాన్ని ఇస్తావు. నువ్వు ఎంతోమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు. నీ ద్వారా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఓకే, కాబట్టి డిమాండ్గా ఉండడం నేర్చుకొని డిమాండ్గా ఉండండి. ఓకే.